మంచిగా గెలిపియండి. తప్పకుండా చూసి వీడియో కాళ్ళు చూడండి అందరూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే చాలా స్పెషల్ వీడియో ఇది. ఏంటి అంటే మా నానమ్మ మా ఇంటికి అయితే వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చింది అంటున్నాను ఏంటి అంటే ఆ స్టోరీ అంతా తెలుసుకోవాలి అంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో వీడియో ఏంటి అంటే యాక్చువల్ గా మా నాన్నమ్మకైతే 4 మెంబర్స్, పెద్ద నాన్న, డాడీ, బాబాయ్, డాడీ మిడిల్ ప్లస్ అత్తమ్మ కూడా ఉంది అన్నమాట. వీళ్ళు 4 మా నానమ్మకి. అండ్ మా తాతయ్య అయితే చనిపోయారు నా చిన్నప్పుడే చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా నానమ్మ ఒక్కతే మాతోటి ఉంటది. సో ఇంకా మా నానమ్మని అందరం డివైడ్ గా చూసుకుంటాం అన్నమాట. అండ్ ఇంకా రీసెంట్ టైమ్స్ లో ప్రీవియస్ టైంలో కూడా మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అలా మా నానమ్మకైతే కాలు ఇరిగింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇరిగింది. అండ్ రీసెంట్ గా కూడా మళ్ళీ కాల్కే డ్యామేజ్ అయిందన్నమాట. సో అందుకోసమే అందరం ఈక్వల్ గా అయితే మా నానమ్మని అయితే చూసుకుంటాము. ఎవ్వరు కూడా తగ్గకుండా 3 కొడుకులు అయితే ఈక్వల్ గా చూసుకుంటారు. అండ్ అదే మా నానమ్మకి చాలా అదృష్టం అన్నమాట అట్లా చూసుకోవడం. ఈ కాలంలో కూడా నేను చూసుకోను అనే స్టేజ్ లో ఉన్నారు కదా అందరూ. సో వీళ్ళు అలా కాదు, మా డాడీ వాళ్ళు అందరు ఈక్వల్ గా చూసుకుంటారు. ఇప్పుడైతే ఇట్లా వంతుల్లాగా పెట్టుకున్నారన్నమాట. ఎలా అంటే కంటిన్యూస్ గా ఒక్క సైడే ఉంటే నానమ్మకి బోర్ వస్తుంది, ప్లస్ మళ్ళీ తిరగాలని ఉంటది కదా, అందరు మనవరాలను చూడాలని ఉంటది కదా. సో అందుకోసమే 2 మంత్స్ అయితే డివైడ్ చేశారు. రీసెంట్ గా కాల్కి దెబ్బ తగిలినప్పటి నుంచి అయితే 2 మంత్స్ అయితే డివైడ్ చేశారు. ఇప్పుడు మా 2 మంత్స్ అయితే వేసారనమాట. ఇప్పుడు మా టర్న్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా నేను కూడా ఇక్కడ మందమరికి వచ్చేసాను కాబట్టి ఇంకా మా నానమ్మని చూసి రిటర్న్ హైదరాబాద్ వెళ్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే వచ్చింది, చూపించేస్తాను. మా నానమ్మతో కూడా కొన్ని మాటలు అయితే మాట్లాడిస్తాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయొద్దు. మా నానమ్మ మాట్లాడే మాటలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చూసేయండి. ఇగో తినే అండి మా నానమ్మ సత్తమ్మ. ఇప్పుడు ఆల్మోస్ట్ మా నానమ్మకైతే 8 ఇయర్స్ అయితే ఉంటాయి, దగ్గర 8 ఇయర్స్. స్టిల్ ఇంకా మా తాతయ్య చనిపోయినప్పటి నుంచి అయితే ఇంకా సింగిల్ గా ఇలా కొడుకులు చూసుకుంటూనే ఉన్నారన్నమాట. ఇంకా కరీంనగర్ నుంచి అయితే వచ్చింది. మా పెద్ద నాన్న వాళ్ళు కరీంనగర్ లో ఉంటారు. అక్కడ నుంచి అయితే మళ్ళీ ఆటో ఎంగేజ్ తీసుకొని అయితే ఇక్కడ తీసుకొస్తారు. ఇంకా ఎవ్రీ టర్న్ వచ్చినప్పుడు అలా తీసుకొని రావాలి. ఇంకా వచ్చి అయితే కూర్చుంది. సడన్ గా నేను మా నాన్నమ్మతో వీడియో ఇద్దామంటే చేస్తా అని చెప్పింది. సో మాట్లాడండి మీరే, చెప్పు నానమ్మ ఎట్లా ఉంది చెప్పు. నా భర్త పోయి 28 సంవత్సరాలు అవుతుంది. అప్పటికాడికి వెళ్ళి నా కొడుకులు నా కోడళ్ళు మంచిగా నన్ను చూసుకుంటారు. పానవాళ్ళే నన్ను కాదంటలేరు, నా పానవాళ్ళు చూసుకుంటారు. నా కొడుకులు మంచిగా చూసుకుంటారు నన్ను. నా మనవలు నా మనవరాళ్ళు నన్ను పానవాళ్ళు చూసుకుంటారు. మాకేం ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు కాలు ఇరిగింది. కాలు ఇరిగి ఆపరేషన్ అయింది. సిక్కి రాడు పడ్డది, కాళ్ళ రాడు పడ్డది, ఆపరేషన్ అయ్యి ఇక నడవలేకపోతున్నా. పోంగా ఆటోలో పోకడా, రాంగా ఆటోలు వచ్చుడు, నన్ను ఆటోలో తీసుకొచ్చుడు, ఆటోలో పట్టుకుపోకడా. నెల అంత పెట్టుకున్నారు నాకు 3 కొడుకులు. నా 3 కొడుకులు నెల అంత పెట్టుకొని నెలకు ఒక్కరు చూసుకుంటారు 3 కొడుకులు. నాకు పానవాళ్ళు మంచిగా చూసుకుంటారు. నా కొడుకులు నా కోడళ్ళు అందరు నన్ను మంచిగా చూసుకుంటారు. నేను మంచిగా ఉన్నా. మంచిగా ఈ ఈరియా ఈ మా నానమ్మ వాళ్ళు ఎలా ఉండారు అనేది కూడా చెప్తది. అప్పటి కాలంలో మాకు సెల్లులు ఇవి అన్ని ఇవి అని ఏమి లేవు. ఇప్పుడంటే అన్ని సెల్లులు అవి ఉన్నాయి. మరి ఇంకా నా మనవరాలు వీడియోలన్నీ చూసి చూడండి, తప్పకుండా చూడండి. నా మనవరాలు వీడియోలు నా మనవరాలు వీడియోలో చూసి తప్పకుండా చదివించండి. మనవరాన్ని గెలిపియండి. నా మనవరాలు గెలిపియండి, తప్పకుండా చూసి గెలిపియండి. నా మనవరాలను మంచిగా గెలిపియండి, తప్పకుండా చూసి వీడియో కాళ్ళు చూడండి అందరూ. ఫ్రెండ్స్ చూసేసారు కదా మా నాన్నకి నేను ట్రైన్ చేసినా అని అనుకునేరు. అట్లేం లేదు, నార్మల్ గా నీకు ఇష్టమైంది చెప్పే అంటే వాళ్ళ కొడుకుల గురించి చెప్తా అంది. సరే చెప్పు అని చెప్పినాను. ప్లస్ నా వీడియోలు చూసి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పుకుందామంటే అస్సలు చెప్పడానికి రావట్లేదు. ఇంకా నా వీడియోలు చూసి సపోర్ట్ చేయండి అని అయితే చెప్పిపించాను. అండ్ ఇది నానమ్మ వీడియో కాబట్టి చాలా మందికి రీచ్ అయ్యేలాగా మీరే ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.